మూడవ సర్గము శ్రీరాముని కోరికపై హనుమంతుడు లంకానగర రక్షణ వ్యవస్థను దాని వైభవమును గూర్చి ఆ ప్రభువునకు వివరించుట. శ్రీరాముడు సుగ్రీవుని యుక్తియుక్తములైన వచనములను ఎరింగి మిగుల సంతృప్తిపడెను. అనంతరము వానరేంద్రుని పలుకుల పరమార్థమును ఎరింగిన ఆ ప్రభువు హనుమంతునితో ఇట్లు నుడివెను. సాగరమును దాటుటకై నా తప ప్రభావముచే దానిపై సేతువును నిర్మించుటకును లేదా సముద్ర జలములను ఇంకింపజేయుటకును నేను సమర్థుడను. ఓ కపివర, సులభముగా ప్రవేశింపరాని ఆ లంకానగరమునందు జల, స్థల, వనాది దుర్గములు ఎన్నిగలవు? వాటిని గూర్చి తెలిసికొనగోరుచున్నాను. కనులకు గట్టునట్లుగా వాటిని వివరింపుము. నీవు రావణుని బలముల పరిమాణమును, దుర్గద్వారములను, రక్షణ వ్యవస్థను, రాక్షసుల భవనములను బాగుగా చూచియుంటివి. వాటినన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా తెలుపుము. అందులకు నీవు సర్వవిధముల సమర్థుడవు. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క వచనములను విని వాక్చతురులలో శ్రేష్ఠుడైన మారుతి ఆ స్వామికి ఇట్లు విన్నవించెను. ప్రభూ, లంకానగరము యొక్క ప్రాకారములను, అగడ్తల తీరుతెన్నులు, రక్షణ వ్యవస్థ, రావణుని బలములు, దానిని కాపాడుచున్న విధము, రావణుని ప్రభావము, రాక్షసుల స్వామి భక్తి, లంకానగరము యొక్క వైభవము, సముద్రము యొక్క భయంకర స్థితి, అచటి కాల్బలముల పరిమాణము, వాహనముల సంఖ్య మున్నగు వానిని విపులముగా తెలిపెదను, దయతో ఆలకింపుము అని పలికి హనుమంతుడు వాటిని యథాతథముగా వివరింపసాగెను. లంకావాసులెల్లరునూ హర్షప్రమోదములతో హాయిగానున్నారు. ఆ పురము మదపు టేనుగులతోడనూ, అసంఖ్యాకములైన రథములతోనూ, బలిష్టములైన గుర్రములతోనూ, రాక్షససేనలతోనూ నిండియున్నది. అందువలన శత్రువులకు అది దుర్భేద్యమైనది. ఆ నగరమునకు నలువైపుల పెద్ద ద్వారములు గలవు. అవి విశాలముగనూ ఎత్తుగను నిర్మింపబడినవి. వాటి కవాటములు మిగుల దృఢమైనవి. వాటి చుట్టూను అగడ్తలు గలవు. ఆ ద్వారములపై శక్తిమంతములైన గొప్పయంత్రములు గలవు. అవి బాణములను, శిలలను వర్షింపగలవు. ఆ నగరముపై దాడి చేసిన శత్రుసైన్యములను అవి గట్టిగా నిలువరించును. ఆ ద్వారములకడ వీరులైన రాక్షసగణములచే వందల కొలది శతఘ్నులు ఏర్పరచబడినవి. అవి లోహ, ఇనుముతో నిర్మితములు, మిగుల శక్తిమంతములు, శత్రుభయంకరములు. అవి నిరంతరము సిద్ధముగానుంచబడి యుండును. ఆ నగరము చుట్టునగల ప్రాకారము బంగారముతో నిర్మింపబడినది. దానిపై మణులు, వజ్రవైడూర్యములు, ముత్యములు పొదుగబడినవి. అది ఎత్తైనదగుటచే దానిని శత్రువులు అధిరోహింపజాలరు. ఆ ప్రాకారము చుట్టూను అగాధములైన అగడ్తలు గలవు. అవి చల్లని జలములతో నిండి చూడముచ్చటగా ఉండును. ఆ జలములలో ఎల్లప్పుడును మొసళ్ళు, మత్స్యములు సంచరించుచుండుటచే ఆ అగడ్తలు మిక్కిలి భయంకరములైనవి, శత్రువులకు ప్రమాదకరములైనవి. ఆ అగడ్తలపైగల ప్రాకారద్వారముల సమీపమున రాకపోకలకు అనువుగా చెక్కలతో నిర్మింపబడిన విపులములైన వంతెనలు. చెక్కలతో నిర్మింపబడిన ఈ వంతెనలు యంత్ర సహాయమున అవసరమును బట్టి తెరచుటకును, మూసివేయుటకును వీలుగా ఉండును గలవు. వాటిని యంత్ర సహాయమున తెరచుచుందురు, మూసివేయుచుందురు. ఆ ప్రాకార సమీపమున సేనా నివాసములుండును. శత్రుసేనలు దాడి చేసినప్పుడు పరిఘలపై గల ఆ వంతెనలు యంత్ర సహాయమున శత్రువులను నిరోధించుటకై ఉపయోగపడును. శత్రువులు లోపలికి రాకుండా అవి ఎత్తివేయబడును. ఒకవేళ శత్రువులు వాటిపై చేరినచో వారు అగడ్తలలో పడవేయబడుదురు. వాటిలో ఒక వంతెన బలమైనది, మిగుల దృఢమైనది, అభేద్యమైనది. అది పెక్కు బంగారు స్తంభములతో, వేదికలతో విలసిల్లుచుండును. శ్రీరామచంద్ర ప్రభు, రావణుడు నిరంతరము యుద్ధోత్సాహముతో విలసిల్లుచుండును. అతడు ఆరోగ్య భాగ్యములతో, ధైర్యోత్సాహములతో ఒప్పుచుండును. తన సేనలను పర్యవేక్షించుటేందు ఎల్లప్పుడునూ జాగరూకుడై యుండును. లంకానగరముపై దాడి చేయుట అసాధ్యము, అది భయంకరము. నదులు, పర్వతములు, వనములు, కృత్రిమమైన అగడ్తలు, ప్రాకారములు మొదలగునవి గలిగి సురక్షితముగా ఉండుటచే అందు దేవతలను ప్రవేశింపజాలరు. అది విశాలమైన సముద్రము యొక్క దక్షిణ తీరమున గలదు. నౌకలపై సైతము దానిని చేరుట అశక్యము. బాహ్య ప్రపంచమునకు దాని ఉనికియు తెలియదు. అది త్రికూట పర్వతముపై కట్టుదిట్టముగా నిర్మింపబడినది. దివ్యనగరమైన అమరావతి వలె అది సుందరమైనది. అశ్వబలములతో, గజబలములతో నిండియుండుటచే దానిని జయించుట మిక్కిలి కష్టము. అగడ్తలు, శతఘ్నులు, వివిధములగు యంత్రములు దురాత్ముడైన ఆ రావణుని యొక్క లంకాపురి శోభలను ఇనుమడింపజేయుచున్నవి. శూలములను, ఖడ్గములను ధరించిన 10,000 మంది రాక్షస యోధులు దాని పూర్వద్వారమును రక్షించుచుందురు. వారు దుర్జయులు. దాని దక్షిణ ద్వారమున 1,00,000 మంది రాక్షసయోధులు చతురంగ బలములతో చేరియుందురు. వారు గొప్ప శూరులు. డాళ్లను, ఖడ్గములను ధరించిన 10,00,000 మంది రాక్షసయోధులు దాని పశ్చిమ ద్వారమును కాపాడుచుందురు. వారందరూ వివిధములగు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవారు. దాని ఉత్తర ద్వారమును కోట్ల కొలది రాక్షస వీరులు రక్షించుచుందురు. వారు అందరును రథాశ్వగజ బలములు గలవారు, సద్వంస సంజాతులు,
రావణునకు విశ్వాసపాత్రులు. లంకానగరము యొక్క మధ్యభాగమును వందల వేల కొలదిగాగల రాక్షసయోధులు కాపాడుచుందురు. అజేయులైన ఆ యోధుల సంఖ్య కోటికి మించి యుండును. నేను అచటి పరిఖలపైగల వంతెనలనన్నింటినీ భగ్నము చేసితిని. అగడ్తలను రాళ్లతో ఇటుకలతో నింపివేసితిని. లంకానగరమును దగ్ధమొనర్చితిని. ప్రాకారములను నేలమట్టమొనర్చితిని. అంతేగాదు దృఢకాయులైన రాక్షసయోధుల యొక్క సైన్యములో 4వ భాగమును నాశమొనర్చితిని. ఏదేని ఒక ఉపాయము చేత ఆ మహాసముద్రమును దాటినచో మన వానరుల చేతిలో ఆ లంకానగరము నేలపాలైనట్లే అని భావింపుము. లంకా విజయమునకు అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నలుడు, సేనాపతి అయిన నీలుడు మాత్రమే చాలుదురు. అందులకు తక్కిన యోధులతో పనియేలేదు. ఓ రఘువర, ఈ అంగదుడు మొదలైన వారే సముద్రమును లంఘించి రావణుని రాజధాని అయిన లంకకు చేరుదురు. పిమ్మటవారు అచటగల పర్వతములను, వనములను, అగడ్తలను, ముఖద్వారములను, ప్రాకారములను, సమస్త భవనములను ధ్వంసమొనర్చి సీతాదేవిని తీసుకుని రాగలరు. కనుక ఓ ప్రభూ, మన సమస్త బలములను కూడగట్టుకుని సర్వసన్నద్ధులగుటకును సుముహూర్తమున బయలుదేరుటకును అంగదాదులను ఆజ్ఞాపింపుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 3వ సర్గము.